మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఇవాళ రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది విద్యాశాఖ. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి కల సాకారం కాబోతుంది. ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అంకిత భావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలలు, కమ్యూనిటీల సాధికారతతో ఇది ఒక చారిత్రక ముందడుగు కానుంది. ఓర్పు, పట్టుదలతో ఎదురు చూసిన ఔత్సాహికులందరికీ ఆల్ ది బెస్ట్ అని లోకేష్ పోస్ట్ చేశారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లుగా డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. నేటి నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు ఇవాళ రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. వరలక్ష్మి, ఈ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డిఎస్సి అభ్యర్థులకి ఒక కానుకగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు దాదాపుగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఉపాధ్యాయ అభ్యర్థులు ఇవాళ నుంచి కూడా 15 వరకు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించడం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి విద్యాశాఖకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో వివరాలను కూడా వెల్లడిస్తున్నట్లుగా ఆ శాఖకి సంబంధించినటువంటి యంత్రాంగం ప్రకటించింది. ప్రధానంగా చూసుకుంటే కనుక మెగా డిఎస్సికి సంబంధించిన కూడా ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చింది. కోర్టు ఎన్నికల ముందే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆశలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అభ్యర్థులు కూడా హర్షం వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున ఈ రోజు చంద్రబాబు జన్మదినం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో యంత్రాంగం ఇటు వెబ్సైట్ లో నోటిఫికేషన్ విడుదల చేయటం, అదే విధంగా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులు వినియోగించుకునే విధంగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అదే యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి లోకేష్ కూడా ఆదేశాలు జారీ చేశారు. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.